హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ అకాడమీ బై పిఎస్కే. ఈరోజు మనం తెలంగాణ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది కూడా చాప్టర్ వైజ్ మనం ఇక్కడ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం మనం చూసుకున్నట్లయితే చూడండి, ఈ 10 ప్రాబ్లమ్స్ నేను ఈ చాప్టర్ మొత్తం నుండి మీకు 10 ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. ఈ 10 ప్రాబ్లమ్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా ప్రిపరేషన్ చేస్తే కంపల్సరీ బోర్డ్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఉంటుంది. సో మరి ఆ 10 ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో మనం రిప్రజెంట్ చేయాలండి. సో క్వశ్చన్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేను 4 ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. ఇందులో ఒకటి 784, ఇంకోటి 360, ఇంకోటి 420 అండ్ లాస్ట్ వన్ 1470. సో ఈ 4 ప్రాబ్లమ్స్ కనుక మీరు పర్ఫెక్ట్ గా ప్రిపరేషన్ చేయండి, ఓకేనా? సో ఈ 4 చేసుకుంటే మీకు ఇందులో నుంచి అంటే ప్రైమ్ ప్రొడక్ట్ లో ఎలా రాయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రొడక్ట్ లో మనం ఎలా రాయాలి అనేది ఇక్కడ పర్ఫెక్ట్ గా చూసుకోవచ్చు. సో ఇందులో ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఫస్ట్ దాంట్లో ఏ చెప్తున్నానండి, ఇక్కడ నేను 784 ని మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ లో రాయాలి. సో మరి 784 ని మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ లో రాయాలంటే ఎట్లా చేస్తాం, దీనికి డివిజన్ మెథడ్ అప్లై చేసుకుంటాం. సో ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి చూడండి, యూనిట్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఈవెన్ ప్రైమ్ నెంబర్ తీసుకుంటాం మనం. సో ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటి 2. సో 2 తో దీన్ని డివిజన్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందండి, 2 3s are 6. ఇక్కడ 7 లో 6 తీసేస్తే 1 ఉంటుంది, ఓకేనా? సో 1 పక్కన 8 ఉంది కాబట్టి 18 ఉంది. సో 2 టేబుల్లో 18 ఎప్పుడు వస్తుంది, 9 టైమ్స్. 2 9s are 18. నెక్స్ట్ ఇక్కడ 2 2s are 4. నెక్స్ట్ ఇక్కడ ఈవెన్ నెంబర్ మళ్ళీ యూనిట్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి అగైన్ 2 ఈవెన్ ప్రైమ్ నెంబర్ తీసుకుంటాము. సో 2 తో మనం డివిజన్ చేసుకున్నట్లయితే ఇక్కడ 2 1s are 2, ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 19 అవుతుంది. అండ్ 2 9s are 18, 19 లో నుంచి 18 తీసేస్తే 1 ఉంటుంది. 2 6s are 12. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ వచ్చింది మళ్ళీ కూడా యూనిట్ ప్లేస్ లో అగైన్ 2 టేబుల్. సో 2 9s are 18, 2 డిజిట్స్ తీసుకోవాలి. 1 డిజిట్ అవ్వదు కాబట్టి 2 డిజిట్స్ కన్సిడర్ చేసుకొని 2 9s are 18 రాసుకుంటున్నాం. ఇక్కడ 1 ఉంటుంది. 2 8s are 16. అగైన్ ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి మళ్ళీ 2 టేబుల్ తీసుకోవాలి, ఓకే? ఎందుకంటే 2 ఈజ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ లోనే రాయాలి, అంటే ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఇక్కడ రావాలండి, ఇంక వేరే ఏ నెంబర్ కూడా రాకూడదు. సో అగైన్ 2 టేబుల్లో 2 4s are 8. ఫస్ట్ డిజిట్ చూసుకోవాలి మీరు. ఫస్ట్ డిజిట్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసుకోవాలి ఇక్కడ. సో 9 ఉంది, 2 టేబుల్లో 9 వస్తుందా, రాదు. 9 కన్నా తక్కువ ఏ నెంబర్ వస్తుంది, 8 కాబట్టి ఎక్కడ వస్తుంది, 2 4s are 8. నెక్స్ట్ ఇక్కడ మరి 9 లో నుంచి 8 తీసేస్తే ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఇక్కడ బిసైడ్ ఆఫ్ 8 పక్కన రాసుకోవాలి మనం. సో అప్పుడు 18 అవుతుంది. మరి 2 టేబుల్లో 18 ఎప్పుడు వస్తుందండి, 9 టైమ్స్. సో 49. మరి 49 అనేది ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 9 వచ్చింది అంటే 2 టేబుల్ తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. మరి అప్పుడు 3 టేబుల్ తీసుకోవాలి. 3 టేబుల్ తో అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. డివిజిబిలిటీ రూల్స్ అనేవి ఒకసారి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేసుకోండి, ఓకేనా? సో 49 అనేది ఆల్రెడీ మనం టేబుల్స్ నేర్చుకున్నాం కాబట్టి 7 టేబుల్లో డైరెక్ట్ వచ్చేస్తుంది. 7 7s are 49. సో ఈ విధంగా మనం 784 ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ లో రాయడం జరుగుతుంది. చూడండి 2 ఎన్ని వచ్చాయి, 1 2 3 4 4 2 వచ్చాయి అంటే 2 power 4 ఇంటూ 7 ఎన్ని వచ్చాయి, 2 వచ్చాయి కాబట్టి 7 power 2, ఓకేనా? సో ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ ఇందులోనే ఇంకొకటి చెప్తాను, డి చెప్తాను, బిసి మీరు హోంవర్క్ చేయండి, ఓకేనా? రైట్. సో డి చూసుకున్నట్లయితే మనం 1470 రాస్తున్నాం. 1470 కూడా సేమ్ అంతే. ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్ లో 0 ఉంది కాబట్టి 2 టేబుల్లో 0 వస్తుంది. సో 2 తో కన్సిడర్ చేసుకుంటాం, ఈవెన్ నెంబర్ కాబట్టి. సో 2 తో కన్సిడర్ చేసుకుంటే 2 టేబుల్లో ఇక్కడ 1 అనేది రాదు కాబట్టి 2 డిజిట్స్ కన్సిడర్ చేసుకోవాలి. 2 7s are 14, ఓకేనా? ఇక్కడ 7 ఉంది. 7 ఉంది కాబట్టి మళ్ళీ 2 టేబుల్ కన్సిడర్ చేసుకుంటే 2 టేబుల్లో 7 వస్తుందా, రాదు. అంతకంటే తక్కువ నెంబర్ ఏంటి, 6 కాబట్టి సో 2 3s are 6, ఇక్కడ 1 ఉంటుంది, ఓకేనా? 2 5s are 10. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 5 వచ్చింది. 5 వచ్చినప్పుడు మనం 3 టేబుల్ 5 టేబుల్ 7 టేబుల్ చూసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ 3 టేబుల్ కన్సిడర్ చేసుకుంటే 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, సమ్ ఆఫ్ ది ఆల్ డిజిట్స్ ఈక్వల్ టు ఏమవ్వాలి, సమ్ ఆఫ్ ది ఆల్ డిజిట్స్ అనేవి మస్ట్ బి డివిజిబుల్ బై 3 అవ్వాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 7 3s are 10 ప్లస్ 7 ప్లస్ 3 10 ప్లస్ 5 15. మరి 3 టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 కన్సిడర్ చేసుకుంటాం ఇక్కడ, ఓకేనా? సో 3 టేబుల్లో 7 వస్తుందా అంటే రాదు. ఎంత వస్తుంది, 6 వస్తుంది కాబట్టి 3 2s are 6, ఇక్కడ 1 13 అవుతుంది. సో 3 టేబుల్లో 13 12 వస్తుంది కాబట్టి 3 4s are 12 రాస్తాం. మళ్ళీ ఇక్కడ 1 మిగిలింది. సో 3 టేబుల్లో 15, 3 5s are 15.
అగైన్ 2 4 5 ఇచ్చారు. మళ్ళీ 3 టేబుల్తో అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. మరి అవుతుందా లేదా అంటే 2 + 4 ఎంత 6, 6 + 5 11 అవ్వదు. సో ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 5 ఉంది కాబట్టి ఇప్పుడు మనం 5 టేబుల్ కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? సో 5 టేబుల్ కన్సిడర్ చేసుకుంటే 2 అనేది 5 టేబుల్లో రాదు, 2 డిజిట్స్ కన్సిడర్ చేసుకోవాలి. 5 టేబుల్లో మరి 24 ఎక్కడ వస్తుంది? రాదు, 20 అనేది వస్తుంది. కాబట్టి సో మనం 5 టేబుల్లో 5 4s are 20 తీసుకుంటాము. మళ్ళీ ఇక్కడ 4 ఉంటుంది, 24లో 20 తీసేస్తే 4 ఉంటుంది, అంటే 45 అవుతుంది. సో మరి 5 టేబుల్లో 45 ఎక్కడ వస్తుందండి? 9 times 45 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఆల్రెడీ మనం ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం లో చేసాం. 49 వచ్చింది కాబట్టి 7 టేబుల్ డైరెక్ట్ చేసేసుకున్నాం. ఇక్కడ కూడా 7 టేబుల్ తీసుకుంటే 7 7s are 49. సో మరి ఇప్పుడు 1470ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఇక్కడ 2 ఒకటే వచ్చింది, 3 ఒకటే వచ్చింది, 5 ఒకటే వచ్చింది, 7లో 2 వచ్చాయి కాబట్టి సో 2 × 3 × 5 × 7 స్క్వేర్. సో ఈ విధంగా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి రాయడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్ లో? ప్రొడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అంటున్నాడు. సో ఈ బి అండ్ సి 360కి 420కి మీరు చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. రైట్. నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ది ఫాలోయింగ్ బై ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ లో మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం చేయాలి. సో ఇక్కడ మనకి ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏ అనేది ఫస్ట్ క్వశ్చన్ 90 and 144కి ఇచ్చారు. నెక్స్ట్ 72 108 అండ్ 24 33. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచే ప్రీవియస్ ఇయర్స్ లో కూడా మనకి మోస్ట్లీ క్వశ్చన్స్ ఇందులో నుంచే రిపీట్ అయ్యాయి. సో ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ లో చేయాలంటే ఫస్ట్ నేను ఒక ప్రాబ్లం చెప్తాను, మిగతా రెండు మీరు చేయాలి. ఓకేనా? చేసి ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. సో ఇక్కడ మనం ఇందులో ఏ ఫస్ట్ చూసినట్లయితే సెకండ్ లో ఈ ప్రాబ్లమ్స్ కనుక మీరు పర్ఫెక్ట్ గా ప్రిపరేషన్ చేస్తే అండి బోర్డ్ ఎగ్జామ్ లో కంపల్సరీ ఈ చాప్టర్ లో నుంచి ఈజీగా మీరు అటెండ్ చేయగలుగుతారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ దాంట్లో ఫస్ట్ ఏమిచ్చారు? గివెన్ దట్ 90 and 144 ఇచ్చారు. ఈ రెండిటికి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఆ తర్వాత హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మరి 90కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ డివిజన్ మెథడ్ చేసేసుకుంటాం. 90ని డివిజన్ మెథడ్ లో తీసుకుంటే 2 టేబుల్ ఫస్ట్ 2తో కన్సిడర్ చేసుకోవాలి, ఎందుకంటే ఈవెన్ నెంబర్ కాబట్టి. సో 245s are 90, 45 వచ్చింది. సో డైరెక్ట్ మనం ఏ టేబుల్ తీసుకుంటాం? 3 టేబుల్ తీసుకోవాలి. 3 టేబుల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 4 + 5 9 కదా, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఎంత? 3 15s are 45. నెక్స్ట్ 3 టేబుల్ తీసుకుంటే 3 5s are 15. సో 5 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దాన్ని మనం ఇంకా సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. సో 90ని మనం ఏమని రాయొచ్చు? 2 × 3² × 5 అని రాస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా 144కి రాస్తున్నాం. 144 ఈవెన్ నెంబర్ కాబట్టి మనం ఇప్పుడు ఏ ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి? 2 అనే ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి. సో 2 టేబుల్లో 144 ఎప్పుడు వస్తుంది? సో పెద్ద నెంబర్ కాబట్టి మనం అలా చేయడం కొంచెం కష్టం అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? మనం ఫస్ట్ డిజిట్స్ చూసుకోవాలి. సో 1 అనేది 2 టేబుల్లో రాదు, 14 తీసుకోవాలి. 2 7s are 14, 2 2s are 4, 72 times 144 వస్తుంది. ఇలాగా సింప్లిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఈవెన్ నెంబర్. సో 2 టేబుల్లో 2 3s are 6 1. ఓకేనా? 2 6s are 12. నెక్స్ట్ 2 టేబుల్ 2 18s are 36, 2 9s are 18. ఓకేనా? నెక్స్ట్ 3 టేబుల్లో 3 3s are 9. సో 144ని మనం ఏమని రాయొచ్చు? 2³ × 3² అని రాసుకోవచ్చు. 1 2 3 4 సారీ 2⁴ × 3² అని రాసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఏం చేయాలి? హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 90 and 144 is equal to హెచ్సిఎఫ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో కామన్ గా ఉండాలి అంటే సేమ్ నెంబర్ ఉండాలి, సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయి ఉండాలి. అలాంటి వాటిని మాత్రమే మనం ఇక్కడ హెచ్సిఎఫ్ గా కన్సిడర్ చేసుకుంటాము. సో మరి ఇక్కడ 2 ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? ఒకటే ఉంది. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2లు 4 ఉన్నాయి. ఓకేనా? సో మరి ఇప్పుడు హెచ్సిఎఫ్ లో మనం ఎన్ని తీసుకోవాలంటే ఓన్లీ 1 2 మాత్రమే కన్సిడర్ చేయాలి. 2. ఓకేనా? ఇంకా మనకు పక్కన వేరే నెంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇందులో వాటిని కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ 3లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ 3లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ సేమ్ నెంబర్ ఆఫ్ 3s అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి కాబట్టి మనం ఇంటూ 3² తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు, సో తీసుకోకూడదు. 5 అనేది తీసుకోకూడదు హెచ్సిఎఫ్ లో.
ఓకేనా. హెచ్సిఎఫ్ లో మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రెండు నెంబర్స్ లో ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో కామన్ అండ్ సేమ్, కామన్ గా ఉండాలి అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అది రిపీట్ అయి ఉండాలి. అలా ఉంటేనే మనం హెచ్సిఎఫ్ గా కన్సిడర్ చేసుకుంటాము. సో ఇక్కడ 2 అనేది ఒకటే ఉంది, ఇక్కడ 2 ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ఎన్ని కామన్ గా ఉన్నాయి అంటే ఇక్కడ 2 కామన్ గా ఉంది. ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందంటే ఇక్కడ ఒకసారే ఉంది, ఇక్కడ 4 ఉన్నాయి. సో మనం ఒకటే తీసుకోవాలి. ఓకేనా, అలా తీసుకుంటేనే అది హెచ్సిఎఫ్ అవుతుంది. సో అప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత, హెచ్సిఎఫ్ 3² అంటే 9, 9 2s ఎంత 18 అనేది కామన్ నెంబర్ గా మనం హెచ్సిఎఫ్ ఆఫ్ ది 90 అండ్ 144 అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 90 అండ్ 144 ఇజ్ ఈక్వల్ టు ఎల్సిఎం రాస్తున్నాం. ఎల్సిఎం అనేది ఏంటంటే ఇప్పుడు ఈ ఎల్సిఎం అనే వాల్యూ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఈ రెండు నెంబర్స్ ఏవైతే తీసుకుంటున్నామో ఈ 2 నెంబర్స్ టేబుల్లో కామన్ గా వచ్చేటటువంటి ఫస్ట్ నెంబర్ అయి ఉండాలి. మరి ఈ టేబుల్లో రావాలి, ఈ టేబుల్లో రావాలి అని అంటే దీని ఫ్యాక్టర్స్ అన్ని కూడా దానికి ఫ్యాక్టర్స్ అవ్వాలి. ఈ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఆ నెంబర్ కి ఫ్యాక్టర్ అవ్వాలి. ఓకేనా. సో అంటే మరి అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ 2 ఒకసారి ఉంది, ఇక్కడ 3 2 సార్లు ఉన్నాయి, 5 ఒకటి ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ 2 ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. మరి ఈ నెంబర్ అనేది, ఈ నెంబర్ ఎల్సిఎం కి ఫ్యాక్టర్ అవ్వాలి అని అంటే 2 ఎన్ని తీసుకోవాలి, 4 తీసుకోవాలి. ఓకేనా, అంటే 2/4 మనం కన్సిడర్ చేసుకుంటాం ఇంటూ ఇక్కడ ఇప్పుడు 90లో ఇక్కడ 2 అనేది ఒకసారి వచ్చింది కాబట్టి 90లో ఆల్రెడీ 2/4 లో ఈ 2 వచ్చేస్తుంది. ఓకేనా, ప్రాబ్లం లేదు. దాన్ని సపరేట్ గా మనం ఇండివిజువల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ 2 అనేది ఇందులో వచ్చేస్తుంది అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 3 ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3లు 2 ఉన్నాయి. రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 3² తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు. మరి 90 అనేది ఇక్కడ ఉన్న ఎల్సిఎం కి ఫ్యాక్టర్ అవ్వాలి అని అంటే 5 కంపల్సరీ ఉండాలి. సో అందుకని మనం ఇక్కడ ఇంటూ 5 తీసుకుంటాము. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటిని కనుక మనం ఇంటూ చేసుకున్నట్లయితే వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ 2/4 అంటే 16. ఓకేనా, 16 ఇంటూ 5, 16 5 ఎంత అవుతుంది, 80 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3² అంటే 9, మరి 80 ఇంటూ 9, 80 ఇంటూ 9 ఎంత వాల్యూ ఎంత, 8 9s ఎంత 72, 0 720 అనేది 90కి 144కి ఎల్సిఎం అవుతుంది అని అర్థం. సో ఈ విధంగా మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు బి అండ్ సి ఈ రెండింటికి ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం మనం ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 30. 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది 30 అని ఇచ్చారు. నెక్స్ట్ అండ్ దేర్ ఎల్సిఎం ఇచ్చారు. ఎల్సిఎం ఎంత ఇచ్చారండి, అక్కడ 360 అనేది ఎల్సిఎం ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ ఇచ్చేసారు, ఎల్సిఎం ఇచ్చారు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెచ్సిఎఫ్ ఇచ్చారు, ఎల్సిఎం ఇచ్చారు. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 120 అండ్ 2 నెంబర్స్ లో ఒక నెంబర్ ఇవ్వడం కూడా జరిగింది, దెన్ ఫైండ్ ద అదర్ నెంబర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ కి ఎల్సిఎం కి అండ్ 2 నెంబర్స్ ఏవైతే తీసుకుంటున్నామో ఆ 2 నెంబర్స్ కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటో తెలియాలి. సో థర్డ్ క్వశ్చన్ చూడండి, గివెన్ దట్ ఏమిచ్చారు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు. ఓకేనా, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత 30 అండ్ ఎల్సిఎం ఎంత అండి, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ 360 ఇవ్వడం జరిగింది. అండ్ 1 నెంబర్ ఇచ్చేసారు. అంటే 2 నెంబర్స్ ని నేను ఇక్కడ ఏ అండ్ బి అనుకుంటున్నాను. సో ఏ అండ్ బి అనుకుంటే ఏ అనే నెంబర్ ఇవ్వడం జరిగింది, ఏ ఇచ్చేసారు. ఓకేనా, ఏ వాల్యూ ఎంత 120. అలా అయినప్పుడు బి వాల్యూ ఎంత. ఓకేనా, ఇది మనం కనుక్కోవాలి. బి అనే వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఈ 2 నెంబర్స్ ని మనం ఏ అనే నెంబర్ ని 120 అండ్ బి అనే నెంబర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. బి అనే నెంబర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇప్పుడు హెచ్సిఎఫ్, ఎల్సిఎం అండ్ ఏబి ఈ 4కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అని అంటే the LCM into HCF of 2 numbers is equal to product of the 2 numbers. ఇది మనకు ఉన్నటువంటి రిలేషన్. ఓకేనా. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ని రెండింటిని ఇంటూ చేస్తే అండ్ ఆ 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కూడా మనం ఇంటూ చేస్తే
ఈ వాల్యూ ఇక్కడ వచ్చిన వాల్యూ రెండు కూడా ఈక్వల్ ఉండాలి. ఇది మనకు ఉన్నటువంటి రూల్. సో మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం ఎంత 360 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత 30 ఈజ్ ఈక్వల్ టు మరి ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటున్నాడు. టూ నెంబర్స్ ఏంటి, ఏ అండ్ బి కదా. ఏ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసారు 120 ఇంటూ బి వాల్యూ మనకు తెలియదు కాబట్టి బి అని రాస్తున్నాను ఇక్కడ. ఓకేనా. సో మరి ఇప్పుడు ఇక్కడ ఈ 120 బిని ఏం చేస్తుంది, ఇంటూ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఇతరులకు వస్తే ఏమవుతుందండి, డివైడ్ చేస్తుంది ఇక్కడ ఉన్న వాల్యూ. అంటే 360 ఇంటూ 30/120 ఈజ్ ఈక్వల్ టు బి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3 ఉంది, 3 1s are 3 4s are 12. మరి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 360 ఉంది. 360 అంటే 36. ఇక్కడ చూడండి, జీరోలో కొంచెం పక్కన పెట్టండి, 36 ఉంది. మరి 4 టేబుల్లో 36 ఎక్కడ వస్తుంది సార్, 9 టైమ్స్. పక్కన 0 ఉంది కాబట్టి 90. అంటే దేర్ఫోర్ బి ఈజ్ ఈక్వల్ ఎంత 90. ఓకేనా. సో సెకండ్ నెంబర్ ఏంటి 90. అంటే 120కి 90కి హెచ్సిఎఫ్ ఎంత అవుతుందంటే 30. అదేవిధంగా 120 90కి ఎల్సిఎం ఎంత 360. ఓకేనా. ఈ విధంగా ఈ థర్డ్ ప్రాబ్లం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఏమని ఇచ్చారు ఫోర్త్ ప్రాబ్లం, ఇఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ ఈజ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఒక న్యాచురల్ నెంబర్ ఇచ్చాడు. ఆ న్యాచురల్ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇవ్వడం జరిగింది. ఎంత 2 power 2 3 power 2 5 power 2 అండ్ ఇంటూ 7. సో హౌ మెనీ కన్సెక్యూటివ్ జీరోస్ విల్ ఇట్ హ్యావ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. మరి ఇప్పుడు ఈ నెంబర్ కి ఎండ్ లో ఎన్ని జీరోస్ ఉంటాయని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ. జస్టిఫై యువర్ ఆన్సర్. ఆన్సర్ ఏంటో జస్టిఫై చేయమని చెప్తున్నారు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోర్త్ క్వశ్చన్, గివెన్ దట్ the prime factorization of natural number is 2 power 2 into 3 power 2 into 5 power 2 into 7. ఇది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఎన్ని జీరోస్ ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. సో మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే జీరో అనేది రావాలి అని అంటే యూనిట్ ప్లేస్ లో మనకి ఒక నెంబర్ ఇచ్చేసి యూనిట్ ప్లేస్ లో జీరో రావాలి అని అంటే ఈ జీరో ఎప్పుడు వస్తుంది, 2 into 5 ఉన్నప్పుడు మాత్రమే. 2 5s are 10. జీరో అనేది యూనిట్ ప్లేస్ లో రావడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే 2 ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ 5 ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే ఇక్కడ నెంబర్ ఏదైనా అవ్వచ్చు. ఓకేనా. ఇక్కడ ఈ నెంబర్ ఏదైనా ఉండండి. ఇక్కడ 2 and 5 మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా. సో 2 and 5 కనుక మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ చూడండి 3 power 2 into 7 నేను ముందు రాసేసుకుంటున్నాను, ఇంటూలో ఉన్నాయి కాబట్టి. ఇంటూ ఇక్కడ 2 power 2 and 5 power 2, a power m ఇంటూ b power m. పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. అప్పుడు బేసెస్ ఏం చేయాలి, మనం ఇంటూ చేసుకోవాలి. ab హోల్ పవర్ m అని రాస్తున్నాం. మరి ab అంటే 2 into 5 ఎంత అండి, 10 కదా. 10 power 2 దట్ ఈజ్ ఈక్వల్ 3 power 2 into 7 into 10 power 2 అంటే ఎంత 100. అంటే యూనిట్ ప్లేస్ లో 2 zeros ఉంటాయి అని అర్థం. ఓకేనా. యూనిట్ ప్లేస్ లో ఎన్ని ఉంటాయి, 2 zeros ఉంటాయి. సో జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు కాబట్టి మనం ఇలా రాయాలి. ఇలా రాసి మనం ఇది ఎందుకు 2 zeros ఉంటాయి అనేది మనం రిప్రజెంట్ చేయాలి. ఓకేనా. సో therefore the consecutive zeros are 2 zeros ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే అర్థమైంది కదండి ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటంటే జీరోస్ ఎన్ని ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. జీరోస్ మనకి ఎప్పుడు వస్తాయి, 2 and 5 ని మనం మల్టిప్లై చేసుకున్నప్పుడు జీరో వస్తుంది. ఓకేనా. సో 2 ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 5 ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఓకేనా. సో 2 into 5 హోల్ పవర్ 2 రాసుకుంటాం. 2 into 5 అంటే 10, 10 power 2 అంటే 100. ఓకేనా. సో 100కి ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 zeros ఉన్నాయి కాబట్టి 2 అని రాస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏమిచ్చారు, భవ్య సేస్ దట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ 80 and 60 are 20 120 respectively. Do you agree with her? Justify your answer. ఇక్కడ ఏమంటున్నారంటే భవ్య అనే ఒక అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి ఏం చెప్తుంది, హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఆఫ్ నెంబర్స్ ఏంటి ఇక్కడ 80 and 60. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. 80ని 60ని హెచ్సిఎఫ్ ఎల్సిఎం గా కన్సిడర్ చేసుకుంటారు. బట్ అక్కడే మిస్టేక్ చేసేది, అంటే కంగారులో చేస్తాం మనం. సో ఆ కంగారు పడకుండా కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మీరు ఇక్కడ
ఇక్కడ ఏం రాయొచ్చు మనం, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ది నెంబర్స్ అంటున్నాడు. అంటే ఇవి రెండు నెంబర్స్ ఏ బి అనే నెంబర్స్ అనుకుంటే ఈ 20 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది, 120 అనేది ఎల్సిఎం అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు నేను రాస్తున్నా, నేను ఏమని రాస్తున్నాము, భవ్య చెప్పిందంట, ఏమని చెప్పింది, హెచ్సిఎఫ్ ఆఫ్ 80 అండ్ 60, హెచ్సిఎఫ్ ఆఫ్ 80 అండ్ 60 వచ్చేసి ఎంత, 20 అని అన్నారు. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 80 అండ్ 60 ఇజ్ ఈక్వల్ టు 120. అర్థమైందా? సో ఇక్కడ భవ్య చెప్తున్నటువంటి మాట ఇది. మరి ఇది రైటా రాంగ్ అనేది మనం జస్టిఫై చేయాలి. ఈమె చెప్పిన దానికి అగ్రి అవుతున్నామా లేదో చెప్పాలి మనం. సో మరి ఆమె చెప్పిన దానికి అది రైటా రాంగ్ అనేది మనం ఎట్లా చెప్పుకుంటామంటే, మనకు ఉన్నటువంటి రూల్ ఏంటి, హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇచ్చారు అండ్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఓకేనా? ఆ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇది టాలీ అవ్వాలి. టాలీ అయితే ఆమె చెప్పింది రైట్ అని అర్థం, టాలీ అవ్వకపోతే ఆమె చెప్పింది రాంగ్ అని అర్థం. సో మరి టాలీ చేద్దాం. ఓకేనా? వి నో దట్, మనకు తెలుసు కదా ఇది. సో ఏమని తెలుసు, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఇజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఆ 2 నెంబర్స్ని మనం ప్రొడక్ట్ చేయాలి. సో హెచ్సిఎఫ్ ఎంత, 20 ఇంటూ ఎల్సిఎం ఎంత, 120 ఇజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే 80 ఇంటూ 60. సో మనం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే 0 0 ఉంది, అంటే 2 జీరోలు ఉన్నాయి, చివరిలో 2 జీరోలు వస్తాయి అని అర్థం. 2 ఇంటూ 12, 12 2 0 ఎంత అండి, 24. అంటే 24, ఇక్కడ ఎన్ని జీరోలు ఉన్నాయి, 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 2400 రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 జీరోలు ఉన్నాయి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0, అంటే చివరిలో 2 జీరోలు వస్తాయి. 8 6 0 ఎంత, 48, 2 జీరోలు. మరి ఇక్కడ 2400 వచ్చింది, ఇక్కడ 4800 వచ్చింది, రెండు ఈక్వల్ అవ్వదు కదా. సో నాట్ ఈక్వల్. సో ఐఎమ్ నాట్ అగ్రీ విత్ భవ్య, ఆమెతో అగ్రీ అవ్వద్దు. అగ్రీ అయినామంటే మనం రాంగ్ చేసినట్టే. ఓకేనా? అగ్రీ అవ్వకండి ఆమెతో. అర్థమైందా? నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం ఇలాగే ట్రిక్కీగా అడుగుతాడండి క్వశ్చన్స్. కొంచెం జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి. ఫస్ట్ క్వశ్చన్ చదవడం రావాలి మ్యాథ్స్ స్టూడెంట్కి. క్వశ్చన్ చదవడం రాకపోతే ఇబ్బంది పడతారు. ఆ బేసిక్ ఇంగ్లీష్ అనేది కూడా అర్థం అవ్వాలి అందరికి. ఓకేనా? నెక్స్ట్ మనం 6th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్ అంటున్నారు. ఓకేనా? ఫాలోయింగ్ ఇచ్చిన వాటిని ఎక్స్పాండ్ చేయాలి. ఇక్కడ మనకి లాగరిథం ప్రాబ్లమ్స్ లోకి వెళ్తున్నాము. సో 5th దాంట్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే గివెన్ దట్ ఏమని ఇచ్చారు, నేను ఇక్కడ ఏమంటున్నానంటే లెట్ అనుకుంటున్నా, దీన్ని ఒక వేరియబుల్ తోటి కన్సిడర్ చేసుకుంటున్నాను. లెట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ a⁴ b⁴ అండ్ c⁴ దీన్ని ఎక్స్పాండ్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, లాగ్ ఇక్కడ ఇంటూలో ఉంది కదా, a⁴ ఇంటూ b⁴ ఇంటూ c⁴. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. ఓకేనా? అంటే లాగ్ a b c అనుకుంటే మనం, ఓకేనా, దెన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ a b c ఇంటూలో ఉంది, మనకు ఉన్నటువంటి ఫార్ములా లాగ్ a b c ఇజ్ ఈక్వల్ టు లాగ్ a ప్లస్ లాగ్ b ప్లస్ లాగ్ c. సో ఆ ఫార్ములాలో కనుక మనం ఇక్కడ అప్లై చేసుకున్నట్లయితే లాగ్ a⁴ ప్లస్ లాగ్ b⁴ ప్లస్ లాగ్ c⁴ అని రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ లాగ్ a⁴, లాగ్ a⁴n అనే ఫార్ములాలో ఉంది. n లాగ్ a ఫార్ములా ఏంటి, n లాగ్ a అనేది ఫార్ములా. అంటే n అంటే ఇక్కడ ఎంత, 3 లాగ్ a ప్లస్ ఇక్కడ లాగ్ b⁴n అనే ఫార్ములా ఉంది. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 లాగ్ b ప్లస్ ఇక్కడ 5 లాగ్ c. సో ఇది ఎక్స్పాండ్ ఫామ్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇందులోనే ఇంకొకటి చెప్తానండి. మొత్తం ఇక్కడ నేను 5 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఈ 5 కనుక మీరు పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసుకుంటే కంపల్సరీ ఇందులో నుంచి కనుక ప్రాబ్లం వస్తే మీరు ఈజీగా చేయగలుగుతారు. సో ఇందులో నేను డి చెప్తాను, బిసిఈ మీరు చేయండి. ఓకేనా? సో డి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఏమని ఇచ్చారు, లాగ్ 1125/32 అని ఇచ్చారు. ఓకేనా? 1125/32 ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఎలా చేస్తాం మనం, దీన్ని నేను ఏమనుకుంటున్నానంటే లెట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అని అనుకుంటున్నాను. లెట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ 1125/32. మరి ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈవెన్ నెంబర్ లేదు, ఆడ్ నెంబర్ ఉంది, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, రెండు క్యాన్సిల్ అవ్వవు. సింప్లిఫై చేసుకుందాం అనుకుంటే సో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి, 1125కి మీరు ఎల్సిఎం చేసుకోవాలి. ఓకేనా? ఎల్సిఎం చేసుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుంది అన్నట్టు ప్రాబ్లం. సో ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 5 ఉంది,
ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే 1 + 1 2, 2 + 2 4, 4 + 5 9, అంటే 3 టేబుల్లో ఇది డివిజబుల్ అవుతుందని అర్థం. సో 3 టేబుల్లో తీసుకుంటే 3 3s are 9, ఇక్కడ 11, ఓకేనా 2 ఉంటుంది, 3 7s are 21, ఇక్కడ 1, 3 5s are 15. మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 3 + 7 10, 10 + 5 ఎంత 15. సో మళ్ళీ 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 1s are 3 2s are 3 ఎంత 3 5s are 15. సో ఇక్కడ 125 వచ్చింది. 125 అనేది మరి 3 టేబుల్లో వస్తుందంటే రాదు. సో 5 టేబుల్ తీసుకోవాలి. 5 25s are 125. మళ్ళీ 5 టేబుల్లో 5 5s are 25. సో ఇక్కడ చూడండి 3 × 3 × 5 × 5 × 5. సో 125ని మనం అట్లా స్ప్లిట్ చేసుకుంటాం. నెక్స్ట్ 32ని కూడా స్ప్లిట్ చేసుకోండి. 32ని కూడా మనం స్ప్లిట్ చేసుకుంటే ఏమని రాసుకోవచ్చు? 32ని 2 టేబుల్, ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్, 2 16s are, నెక్స్ట్ 2 8s are 16, 2 4s are 8, 2 2s are 4. ఎన్ని 2లు వచ్చినాయండి? 5 2లు వచ్చినాయి. సో x = మనం డైరెక్ట్ గా log 125 ఏమని రాసుకోవచ్చు? 3² × 5³ రాసుకోవచ్చు. బై 32ని ఏమని రాసుకోవచ్చు? 2⁴ అని రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేసుకుంటే మనకు ఉన్నటువంటి ఫార్ములా న్యూమరేటర్ మొత్తాన్ని ఒక వాల్యూ కన్సిడర్ చేసుకుంటే డినామినేటర్ ఒక వాల్యూ, అంటే log a/b అనే ఫామ్ లో ఉంది. log a/b ఫార్ములా ఏంటి? log a - log b. ఓకేనా? మరి a అంటే ఎంత అండి? 3/2 × 5/3 మైనస్ log b అంటే ఎంత? 2/5. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ log a × b, log a × b అనే ఫామ్ లో ఉంది. log a × b అంటే log a + log b. సో log 3/2 + log 5/3 మైనస్ log 2/5 అని రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ దీన్ని ఇంకా మనం స్ప్లిట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ పవర్లలో ఉన్నాయి కాబట్టి పవర్లలో ఉన్న వాల్యూస్ ని మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? ఆ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను. ఫార్ములా log a/n = n × log a. సో ఈ ఫార్ములా మనం అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుంది? 2 × log 3, 2 × log 3 ప్లస్ 3 × log 5 మైనస్ 5 × log 2. ఓకేనా? సో ఈ విధంగా మనం ఎక్స్పాండ్ అనేది చేస్తాం. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ రాంగ్ వేసాను కదండి. సో ఇక్కడ ఇది క్వశ్చన్ నెంబర్ 6. ఓకేనా? ఇందులో BCE మీరు ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ 7th క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, సెవెంత్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి అందరూ ఒకసారి. సో రైట్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ది ఫాలోయింగ్. వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారండి. సెవెంత్ దాంట్లో సో ఫస్ట్ ప్రాబ్లం మనం చూసుకున్నట్లయితే చూడండి, గివెన్ దట్ ఏమని ఇచ్చారు? లెట్ x = log 125 బేస్ 5 అని ఇచ్చారు. ఓకేనా? సో మనం దీన్ని సింప్లిఫై చేయడానికి ఇక్కడ 125కి మనం ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. సో x = log 125కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 5/3 అవుతుంది. ఓకేనా? 5 5s are చూడండి 5 × 5 × 5, 5 5s are 25, 25 5s are 125 అవుతుంది. ఓకేనా? సో బేస్ 5 ఇచ్చారు. అండ్ x ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది? log a/n అనే ఫామ్ లో ఉంది. log a/n బేస్ a. సో n log a బేస్ a అవుతుంది. మరి log a బేస్ a వాల్యూ ఎంత అంటే 1. ఓకేనా? సో మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఇక్కడ మనం ఏం రాసుకుంటాము? log a/n బేస్ a అంటే 3 log 5 బేస్ 5 అని రాసుకోవాలి. అండ్ x = 3 × 1, దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది? 3 1s are 3. సో ఇది ఇందులో ఫస్ట్ వన్. ఓకేనా? నెక్స్ట్ ఇందులో బి చెప్తాను, మిగతా ఈ రెండు మీరు చేయాలి. ఓకేనా? సి అండ్ డి మీరు చేయండి. అండ్ బి చూడండి ఒకసారి. బి ఏమని ఇచ్చారు? log 256 బేస్ ఎంత ఇచ్చారండి? log 256 బేస్ √2 ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో లెట్ x = log 256 బేస్ √2 అని రాస్తున్నాను. ఓకే? సో మనం ఇక్కడ ఇది ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 256ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో రాసుకోవాలి. సో 256ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో రాసుకుంటే x = log 256ని ఏమని రాసుకోవచ్చు?
లాగ్ 2^8 అని రాసుకోవచ్చు. 256 అనేది 2^8 వాల్యూ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మీరు చేయండి, 256 కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయండి. 256 కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే ఏమవుతుంది? 2 టేబుల్లో అవుతుంది. 128 జార్ 256. అగైన్ 2 టేబుల్లో 264 జార్ 128. నెక్స్ట్ 232 జార్ 64, 216 జార్ 32, 28 జార్ 16, 2 4 జార్ 8, 2 జార్ 4. సో ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8. సో 2^8 అని అర్థం. నెక్స్ట్ √2ని నేను ఇక్కడ ఏమని రాస్తున్నానంటే 2^1/2 అని రాస్తున్నాను. 2^1/2. రూట్ని మనం ఏం రాస్తాం? √1/2 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక ఫార్ములా చూసుకున్నట్లయితే log a^m b^n is equal to log a^m b^n. ఈ ఫార్ములాని మనం ఏమని రాసుకుంటాము అంటే చూడండి, m/n is into log a బేస్ b. ఓకేనా? సో ఈ ఫార్ములాలో కనుక మనం ఇక్కడ డైరెక్ట్ ఈ ఫార్ములా ఒకటి డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. సో మీరు ఈ ప్రాబ్లమ్స్ చేయాలి అంటే మీరు కంపల్సరీ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, నెక్స్ట్ లాగరిథమ్స్, ఈ ఫార్ములాస్ మీరు పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? ఈ ఫార్ములాస్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? ఎక్కడ ఏ ఫార్ములా వాడాలి అనేది మనకి ఈ ప్రాక్టీస్ లో తెలుస్తుంది. ఓకేనా? మీరు చేసే ప్రాక్టీస్ లో ఆ ఫార్ములాస్ మనం ఎలా యూజ్ చేయాలనేది తెలుస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూస్తున్నట్లయితే log a^m బేస్ బేస్ వచ్చేసి b^n లో ఉంది. ఇది ఈక్వల్ టు m/n log a బేస్ b. ఓకేనా? ఈ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేసినట్లయితే సో చూడండి, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు లాగ్, ఇది a^n అనే ఫామ్ లో ఉంది, a^m అనే ఫామ్ లో ఉంది, ఇక్కడ b^n అనే ఫామ్ లో ఉంది. సో ఇక్కడ m వాల్యూ ఎంత అండి? 8 బై ఇక్కడ n వాల్యూ ఎంత? 1/2. ఓకేనా? ఇంటూ log 2 బేస్ 2 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ ఫ్రాక్షన్ ఉంది, ఇదేమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఈ 2 అనేది 8 తో మల్టిప్లై చేయబడుతుంది. మరి 8 2s ఆర్ ఎంత? 16 ఇంటూ log 2 బేస్ 2 వాల్యూ 1 ఈజ్ ఈక్వల్ టు 16. అంటే log 256 బేస్ √2 దీని వాల్యూ ఎంత? 16. యాజ్ ఇట్ ఈస్ అట్లాగే మనం సి చూసుకున్నట్లయితే ఇక్కడ 128 ఇచ్చాడు. సేమ్ ప్రాబ్లం అండి, 256 ప్లేస్ లో 128 ఇచ్చారు. సో 256 అంటే ఎంత? 2^8 అని చెప్పుకున్నాం. మరి 128 అనేది ఇక్కడ చూడండి, ఒక 2 తీసేస్తాం అనుకోండి ఇక్కడ. ఓకేనా? అంటే 7 ఉంటాయని అర్థం, అంటే 2^7 అని అర్థం. సో 2^7 ఇక్కడ అప్లై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ డి కూడా చూడండి ఒకసారి, ఇక్కడ 1/8 అనేది ఇంటూలో ఇచ్చాడు ముందు. సో ఇక్కడ సేమ్ log 128 బేస్ 2 అని ఇచ్చారు డైరెక్ట్ గా, రూట్ ఇవ్వకుండా ఓన్లీ log 128 బేస్ 2. ఇక్కడ మీరు 128 కి ఫ్యాక్టరేషన్ చేస్తే ఏమవుతుంది? 2^7 అవుతుంది. సో log 2^7 బేస్ 2 అంటే 7 ఇంటూ log 2 బేస్ 2 రాస్తాం. log 2 బేస్ 2 వాల్యూ 1 కదా, సో 7 వస్తుంది. 7 ఇంటూ 1/8 అంటే 7/8. వెరీ ఈజీ అండి. మనం క్వశ్చన్ అర్థం చేసుకోవడం రావాలి, వాల్యూ ఎక్కడ రాయాలో తెలియాలి. ఓకేనా? అంటే ఫార్ములా మనం ఎలా యూజ్ చేయాలని తెలియాలి. అది తెలిస్తే మీరు ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ చేసేస్తారు. సో నెక్స్ట్ 8th ప్రాబ్లం మనం చూసుకున్నట్లయితే 8th ప్రాబ్లం ఏమి ఇచ్చారు? రాము సేస్ దట్, రాము చెప్తున్నాడంట, ఏమని చెప్తున్నాడండి రాము? ఇఫ్ log x బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అని అంటున్నాడు. అంటే log x బేస్ 10 అనేది ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x వాల్యూ ఎంత అంటున్నాడు? 0 అవుతుందని అంటున్నాడు. log x బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x వాల్యూ కూడా 0 అవుతుందని అంటున్నాడు. డూ యూ అగ్రీ విత్ హిమ్? ఆయనతో మనం అగ్రీ అవుతున్నామా లేదా? గివ్ రీజన్ అని అంటున్నాడు. అగ్రీ అయితే ఎందుకు అవుతున్నాం, అవ్వకపోతే ఎందుకు అవ్వట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు క్వశ్చన్. సో 8th క్వశ్చన్, గివెన్ దట్ ఏమని ఇచ్చారు కండిషన్? log x బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 అని అన్నారు. సో log x బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ఇచ్చినప్పుడు వాల్యూ ఆఫ్ x అనేది 0 అవుతుందని అంటున్నాడు ఆయన. సో మరి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక ఫార్ములా, దీన్ని మనం అబ్జర్వ్ చేస్తామంటే మనకి x వాల్యూ కనుక్కోవాలి. x ఇక్కడ ఉంది, బేస్ 10 ఉంది, ఇక్కడ ఈజ్ ఈక్వల్ అవుతుంది 0 ఉంది. సో మనం దీన్ని ఒకసారి చూస్తున్నట్లయితే మనకి log n బేస్ a ఈజ్ ఈక్వల్ టు x అనే ఫామ్ లో ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. లేకుంటే log x బేస్ a ఈజ్ ఈక్వల్ టు n అనే ఫామ్ లో ఉంది. ఓకేనా? దీని నుండి మనం ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? దీన్ని x ఈజ్ ఈక్వల్ టు a^n అనే ఫామ్ లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఫార్ములా ఇది. సో మరి ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే
ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్సే ఉంది, బేస్ ప్లేస్లో ఏ ప్లేస్లో ఏముంటుంది 10 ఉంది, n ప్లేస్లో 0 ఉంది. సో మనం దీని నుండి మనం ఏమని రాసుకోవచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 0 అని రాయొచ్చు కదా. మరి ఎనీథింగ్ పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 అంటే ఏదైనా నెంబర్కి పవర్లో 0 అంటే దాని వాల్యూ ఆల్వేస్ 1 అవుతుంది. అంటే ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అని అర్థం. ఇది ఫార్ములా మనం ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ లో నేర్చుకుంటాం, ఓకేనా. సో మరి ఎనీథింగ్ పవర్ 0 అయినప్పుడు, ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ 1 అయినప్పుడు, అంటే ఇక్కడ 10 పవర్ 0 వాల్యూ 1 అయినప్పుడు మరి అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 1 కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, రాము అని ఆయన ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అని అంటున్నాడు. అంటే మరి ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ రాంగ్. సో ఐఎమ్ నాట్ అగ్రీ విత్ హిమ్. రీజన్ ఏంటంటే ఇది రీజన్, ఓకేనా. ఇది రాసి ఐఎమ్ నాట్ అగ్రీ విత్ హిమ్ అని చెప్పేసి మనం రాసుకుంటే సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూసినట్లయితే, 9th క్వశ్చన్ చూడండి. ఇఫ్ log 2 బేస్ 10 వాల్యూ ఇవ్వడం జరిగిందండి. గివెన్ దట్ log 2 బేస్ 10 వాల్యూ ఎంత 0.3010 అని ఇచ్చారు, ఓకేనా. అండ్ log 3 బేస్ 10 వాల్యూ ఇచ్చారు ఎంత 0.4771. ఇలాగే చదవాలి అందరూ. 4771 అని చదువుతారు, అలా చదవకూడదండి. పాయింట్ తర్వాత ఇండివిజువల్ గా నెంబర్స్ చదవడం నేర్చుకోండి, ఓకేనా. అంటే మీరు అందరు నేర్చుకున్నారు బట్ మర్చిపోతారు, సో అందుకోసం గుర్తు చేస్తున్నాను, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది log 108. log 108 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో log 108 is equal to, అంటే బేస్ ఏం లేకపోతే 10 ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. 10 కానీ ఈ కానీ ఒక్కోసారి ఈ ఇస్తాడు, ఈ ఇచ్చిన అక్కడ ఈ వాల్యూ కానీ 10 అంటే మన బేస్ లో 10 ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇచ్చినా ఇవ్వకపోయినా 10 ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో log 108, మరి 108 కి ఫ్యాక్టర్స్ చేయాలి. 108 కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయండి, ఈవెన్ నెంబర్ 2 టేబుల్లో చేసుకుంటాం. 2 5s are 10, 2 4s are, ఓకేనా. 2 టేబుల్లో 54 ఎక్కడ వస్తుంది, 2 2s are 4, ఇక్కడ 1, 2 8s are, ఓకేనా. అంతే కదా. 2 7s are 14, 27. నెక్స్ట్ 2 టేబుల్లో రాదు కాబట్టి 3 టేబుల్ తీసుకోవాలి. 3 9s are 27, 3 3s are 9, ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 108ని 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్గా రాసుకుంటాం. అంటే log ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్, ఓకేనా. log a ఇంటూ బి అనే ఫామ్లో ఉంది. దాన్ని ఏమని రాసుకోవాలి, log a అంటే log 2 స్క్వేర్ ప్లస్ log 3 క్యూబ్ అని రాసుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, log a పవర్ n log a అంటే 2 log 2 ప్లస్ log a పవర్ n 3 log 3 అనే ఫామ్లో ఉంది. సో ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే 2 ఇంటూ log 2 వాల్యూ ఎంత అండి, log 2 బేస్ 10 అంటే log 2 అని అర్థం. log 2 వాల్యూ ఎంత 0.3010 ఇచ్చారు, ప్లస్ log 3 వాల్యూ ఎంత 3 ఇంటూ 0.4771 అని ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో మనం ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే 2తో ఈ వాల్యూని మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 0 0, 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 0 0, 2 ఇంటూ 3 6, 2 ఇంటూ 0 0 అంటే 0.6020 వాల్యూ అవుతుంది ఇక్కడ, ఓకేనా. ఈ రెండింటిని ఇంటూ చేస్తే ప్లస్ ఇప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేయాలి. అంటే 3తో ఈ వాల్యూని ఇంటూ చేయాలి. 3 ఇంటూ 1 3, 3 ఇంటూ 1 3. నెక్స్ట్ 3 7s are 21, 2 ఉంటుంది, ఓకేనా. 3 7s are 21 ప్లస్ 2 23, ఓకేనా. మళ్ళీ 2 ఉంటుంది. 3 4s are 12 ప్లస్ 2 ఎంత 14. సో ఇక్కడ 4 రాస్తాం, 1 ఉంటుంది. 3 0s are 0 ప్లస్ 1 1. సో ఇక్కడ పాయింట్ ఎక్కడ ఉంది, 1 2 3 4 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 1 2 3 4 డిజిట్స్ తర్వాత పాయింట్ 1.4313 అని రాస్తాం. సో ఈ రెండింటిని కనుక మనం యాడ్ చేసుకున్నట్లయితే వాల్యూ ఏమవుతుంది, అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తున్నామండి. సో 0.6020 అండ్ 1.4313 యాడ్ చేసుకుంటే 3 3 3 10, ఇక్కడ 1 రాసుకుంటాం 2.0333 ఇది వాల్యూ, ఓకేనా. సో ఇది 9th ప్రాబ్లం, అర్థమైందండి. సో చాలా సింపుల్, మీకు ఫార్ములాస్ కనుక పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలా ఈజీగా చేయగలుగుతారు, ఓకేనా. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమిచ్చారు, సేమ్ ఇదే మోడల్లో ఎక్స్ వైలలో రిప్రజెంట్ చేయాలి, ఓకేనా. సో
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 10th. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్ రాస్తున్నాను డైరెక్ట్ ఇక్కడ. గివెన్ దట్ x ఈజ్ ఈక్వల్ టు log 3 base 2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు log 5 base 2 అని ఇచ్చారు. ఓకేనా, log 3 base 2, x ఈజ్ ఈక్వల్ టు log 3 base 2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు log 5 base 2 అలా ఇచ్చినప్పుడు ఎవాల్యుయేట్ log 7.5 base 2 దాని వాల్యూని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y లో మనం చూపించాలి, ఎవాల్యుయేట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. సో గివెన్ ఏమిచ్చారు, log 7.5 base 2 is equal to log 7.5 ఏమని రాసుకోవచ్చు, 75/10 అని రాసుకోవచ్చు. ఓకేనా, 75/10 అర్థమైందా? సో 75/10 అంటే ఇక్కడ ఈ రెండు కూడా 5 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది కదా, 5 2s are 5. 5 టేబుల్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 75 అనేది 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, సో log 15 ని మనం ఏమని రాసుకోవచ్చు, ఇంకా 3 into 5 అని రాసుకోవచ్చు. డైరెక్ట్ రాసేసుకోండి, మీరు ఆల్రెడీ బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి ఫ్యాక్టర్స్ చాలా ఈజీగా రాసుకోవచ్చు. ఓకేనా, 15 ని 3 into 5 రాసేసుకోవచ్చు by 2. ఓకేనా, ఇక్కడ base 2. మరి ఇప్పుడు దీన్ని ఈ 3 into 5 ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ ఫామ్ లో ఉంది, log a/b అనే ఫామ్ లో ఉంది. ఓకేనా, log a/b అనే ఫామ్ లో ఉంటే దాన్ని మనం ఎలా సింప్లిఫై చేసుకుంటాము, log a/b ని log a ఇంటూ log a మైనస్ log b అనే ఫామ్ లో రాసుకుంటాం. ఓకేనా, మరి ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే log a ఇంటూ b అనే ఫామ్ లో ఉంది, దాన్ని నేను రాసుకోవచ్చు log a ప్లస్ log b మైనస్ log 2 base 2 వాల్యూ ఎంత అంటే 1. ఓకేనా, సో నెక్స్ట్ log 3 base 2 వాల్యూ మనకి ఎంత ఇచ్చారు, log 3 base 2 వాల్యూ x, log 5 base 2 వాల్యూ ఎంత ఇచ్చారు 5, అంటే దీని వాల్యూ మొత్తాన్ని కూడా మనం x అనుకోవచ్చు, x ప్లస్ దీని వాల్యూ y మైనస్ 1. సో ఇది x అండ్ y లో మనం రిప్రజెంట్ చేస్తున్నటువంటి వాల్యూ. దేని వాల్యూ, log 7.5 base 2 యొక్క వాల్యూని మనం x అండ్ y లో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, ఈ మోడల్స్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని మీరు పర్ఫెక్ట్ గా ప్రిపరేషన్ చేస్తే రియల్ నెంబర్స్ అనే చాప్టర్ లో మనకి వచ్చేటటువంటి 2 మార్క్స్ ప్రాబ్లము బోర్డ్ ఎగ్జామ్ లో కంపల్సరీ ఇదే మోడల్లో ఉంటుంది. ఈ 10 ప్రాబ్లమ్స్ అంటే ఈ 10 మోడల్స్ కనుక మీరు పర్ఫెక్ట్ గా ప్రిపరేషన్ చేస్తే కంపల్సరీ మీరు అటెండ్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.